సో చూడండి, మనకి మోర్ అండ్ మోర్ ఇన్ఫర్టిలిటీ పెరగడానికి కారణం మీ అందరికీ తెలుసు. ముందు 35+ ఏజ్ వాళ్ళకి కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అయ్యేది. బట్ ఇప్పుడు 30+ వాళ్ళలో కూడా ప్రాబ్లం చాలా చాలా ఎక్కువగా అయింది. అండ్ వాట్ ఆర్ ద చర్యలు దట్ యూ కెన్ టేక్, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ కెన్ డూ టు రివర్స్ యువర్ ఎగ్ ఏజింగ్ అనేది వీ విల్ డిస్కస్. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ వచ్చి చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ మనకి కావాల్సింది ఏంటి? ఒక హెల్దీ లైఫ్ స్టైల్. వాట్ ఈస్ అ హెల్దీ లైఫ్ స్టైల్ అకార్డింగ్ టు యూ? అంటే ఒక బిజీ వర్క్ స్కెడ్యూల్లో మనం ఎంత దూరం అని ఒక హెల్దీ లైఫ్ స్టైల్? సో అట్లీస్ట్ 30 minutes of walking or any kind of exercise for yourself అనేది mandatory. అండ్ సెకండ్ వచ్చేసి ఫుడ్. ఆఫ్ కోర్స్ జంక్ ఫుడ్ టెంప్టేషన్స్ ఆర్ అరౌండ్ యూ, బట్ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. యూ జస్ట్ కీప్ అ గోల్ దట్ వీక్లీ వన్స్ ఆర్ maximum twice నేను ఐ కెన్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్ ఆర్ జంక్ ఫుడ్. ఒక చీట్ మీల్ లాగా పెట్టుకోండి. మిగతా రోజులన్నీ మీరు ఖచ్చితంగా హోమ్ కుక్డ్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్ మీరుగా ప్లాన్ చేసుకొని ఫుడ్ తింటాను అని చెప్పి యూ టేక్ అ వర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ అలానే చూసుకుంటే రూరల్ ఏరియాస్లో మేము పొలంలో పనికి వెళ్తాము, మేము చైన్ పని చేస్తాము, అయినా కూడా మా ఎగ్స్ తగ్గిపోతున్నాయంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద అన్హెల్దీ న్యూట్రిషన్. 25% to 30% ఆఫ్ ద విమెన్ ఇప్పటికి కూడా మన ఇండియాలో ఎనీమిక్ ఉన్నారు. అంటే ఐరన్ రిచ్ లేని ఫుడ్స్ తినడం వల్ల ప్రోటీన్ డెఫిషియన్సీ అయితే చాలా చాలా ఉంది. దీనికి సింపుల్ మార్గం వచ్చేసి 2 eggs ఇన్ డే ఆర్ 1 egg per day. కనీసం మీరు లోపల ఎల్లో తీసేసి తినడం ఇట్లాంటి పిచ్చి పనులు అస్సలు చేయకండి. ఎల్లో ఈజ్ ఆల్సో హ్యావింగ్ వెరీ గుడ్ కొలెస్ట్రాల్, గుడ్ ఫ్యాటీ యాసిడ్స్, ట్రైగ్లిసరైడ్స్ అన్నీ కూడా ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో అ హోల్ న్యూట్రిషన్. లోపల తీసేసి కాకుండా బయట లోపలిది అన్నీ కూడా 1 whole egg or 2 whole eggs ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ తీసుకోండి. అండ్ అలానే చూసుకోండి, ట్రై టు ఇంక్లూడ్ మోర్ ప్రోటీన్ ఇన్ యువర్ డైట్. అంటే మనకు కావాల్సిన దాల్స్, పల్సెస్ అండ్ ఇలాంటివి కూడా చాలా చాలా ఇంక్లూడ్ చేయాలి. అండ్ అలానే వచ్చేసి దేర్ ఆర్ సచ్ బ్యూటిఫుల్ చిరుధాన్యాలు అంటే ఏంటి? మన పంకిన్ సీడ్స్, మన ఫ్లాక్స్ సీడ్స్, మన నువ్వులు. అంటే చిన్నవి అవి, బట్ దే ప్లే అ లాట్ ఆఫ్ రోల్ ఇన్ యువర్ హార్మోన్. మీ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి, మీ ఎగ్స్ పెరగడానికి, మీ గర్భసంచి పొర పెరగడానికి ఆ చిన్న చిరుధాన్యాలని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే దేర్ ఇస్ గోయింగ్ టు బి అ లాట్ ఆఫ్ చేంజ్. అండ్ అఫ్ కోర్స్ స్మోకింగ్, ఆల్కహాల్ వీటన్నిటి నుంచి 100 and 200% దూరంగా ఉండాలి, దగ్గరికి కూడా రానివ్వకూడదు. దిస్ ఇస్ అర్బన్ ఏరియా ప్రాబ్లం. ఓకే, సో దేర్ ఆర్ 2 sets. ఒక అర్బన్ ఏరియా ప్రాబ్లం, ఒకటి రూరల్ ఏరియా ప్రాబ్లం. సో రూరల్ ఏరియా వాళ్ళు ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ డైట్ అండ్ ఎక్కువ ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, మాల్ నరిష్మెంట్ లేకుండా చూసుకోవాలి. అర్బన్ ఏరియాలో ఓవర్గా తిని వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా వెయిట్ లాస్ చేసుకొని ఒక కరెక్ట్గా మీ సమయాన్ని కేటాయించుకొని కరెక్ట్ డైట్ అనేది తింటే డెఫినెట్లీ దేర్ ఇస్ గోయింగ్ టు బి అ రివర్సింగ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ యువర్ ఎగ్స్. ఐ హ్యావ్ సీన్ అ గర్ల్ వేర్ హర్ AMH వాజ్ ఓన్లీ 0.7. కరెక్ట్ న్యూట్రిషన్ ఒక 6 months ఇచ్చి మంచి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత 1.2 అంటే ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది తన AMH, ఓన్లీ బికాస్ షీ మేడ్ హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్. 30 నుంచి 32 లోపల ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా కీలకమైన ఏజ్. ఎగ్స్ తగ్గిపోయే ఏజ్, మీ బాడీలో చేంజెస్ వచ్చే ఏజ్, మీకు తెలియకుండానే మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఏజ్. సో వీటన్నిటిని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ప్లీజ్ డూ ఫాలో దిస్ డైట్, డూ ఫాలో ద అడ్వైజెస్ that we are giving you. And please హీరా ఫర్టిలిటీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇటువంటి మంచి మాటల్ని ఇంకా కూడా స్ప్రెడ్ చేయండి.